నిధులు లేవు, సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి ఎలక్షన్లు పోవాలని చూస్తున్నారు. ఒక పెద్ద మనిషి కూడా చెప్పిండు, ముందు సర్పంచ్లు పెట్టాలి, తర్వాత ఎంపీటీసీ పెట్టాలి, జెడ్పీసీ పెట్టాలి, మున్సిపాలిటీ పెట్టాలి అంచెలంచెలు. అంటే ఒక జూబ్లీస్ ఎలక్షన్ చూసుకొని ఒక వేవ్ బాగుంది, రాష్ట్రం మొత్తం కూడా పెడితే అయిపోతుందని అనుకుంటున్నారు. అది వేరు, ఇది వేరు. నిధులు వచ్చేటి మా అంటే మాక్సిమంగా 2-3 వేల కోట్లు రావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే. కానీ మూసీ రివర్ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల ఒక 10,000 కోట్లు తక్కువ చేసుకుంది మీ ఎస్టిమేషన్, సరిపోతుంది. ఇంకా చాలా డెవలప్ చేస్తామంటారు కదా, ఎస్టిమేషన్ చేస్తారు కదా, కోట్లు వందలు. అది లేకున్నా పర్లేదు, మాకు అభివృద్ధి లేకున్నా పర్లేదు. 70 ఏళ్ళు తెలంగాణ ఏం అభివృద్ధి లేకుండా 9 ఉమ్మడి జిల్లాలు మొత్తం కరువు ప్రాంతాలుగా ప్రకటించినా కూడా బతికినాం. ఇవాళ ఇంకా ఏమైనా సరే బతుకుతాం, కానీ ఒక రిజర్వేషన్ మాత్రం ఇది రావాలా ఖచ్చితంగా. దీన్ని సాగు చెప్పి ఇట్లా ఖచ్చితంగా దీన్ని సాగు చెప్పి ఎలక్షన్లు పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. దీన్ని బాధ్యులు దోషులుగా ఖచ్చితంగా నిలబెడతాం. బీజేపీ పార్టీ ఒక మంత్రిత్వ శాఖ ఇస్తలేదు, బీసీ మంత్రిత్వ శాఖ లేదు, దిక్కు దివాన్ లేదు. వాళ్ళంటే మళ్ళీ చేస్తామని చెప్తారు. మీకు దిక్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఇది సరైన సమయం. మీరు బిల్లు పాస్ చేయండి, మీరు అక్కడ కొట్లాడండి. ఆఫ్టర్ 42% చట్ట సవరణ చేసిన తర్వాతనే ఏ ఎలక్షన్ అయినా తెలంగాణ పోవాలి. ఏ ఎలక్షన్ పోయినా కానీ ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమై మమ్మల్ని ఎవరు ముందుకు చేస్తే వెంటాడతారు. మేము పార్లమెంట్లో కొట్లాడడానికి మా పార్టీ తరఫున మా ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో కొట్లాడతారు. మీరు ఏ పిలిపించినా కూడా దానికి కట్టుబడి మేము ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియదు.